వెల్కమ్ టు టీవీ. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బక్కా జెడ్సన్ గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది విద్యార్థి రాజకీయ పార్టీ నుండి. అసలు ఈ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి గల కారణం ఏందని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు, ఎందుకు? ఈరోజు కౌన్సిల్లో ప్రశ్నించే గొంతులు లేవు. నిజంగా ఏ చర్చ కౌన్సిల్లో జరగాలనో అలాంటి చర్చ జరుగుతలేదు. ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగుల ఖాళీల గురించే కానీ, ఈరోజు తెలంగాణ అప్పుల మీదనే కానీ, ఈరోజు మరి సెక్రటరియల్లో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులే కానీ, మరి ఈరోజు అనేకమైన అంశాలపైన తెలంగాణ అప్పుల గురించే కానీ, తెలంగాణకు రావాల్సిన రాబడుల గురించే కానీ, ఈరోజు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా, ఈరోజు తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు ఎందుకయింది అనే అనేకమైన అంశాలు ఈరోజు ముందున్నాయి. ఇంకోటి అతి పెద్దది ఏంటంటే, ఈరోజు అన్ని ఖాళీల కంటే రాజకీయాలలో వచ్చే తరము ఎటువంటి తరం రావాలి. ఈరోజు రాజకీయాలు అనేది ఒక కాస్ట్లీగా, ఒక ఖరీదైన రాజకీయంగా ఈరోజు తయారు చేసింది. కావాలని ఎవరైనా ఇండిపెండెంట్కి వెళ్ళి మొదలుపెట్టి రాజకీయ పార్టీల వరకు ఈరోజు వచ్చే యుగం, వచ్చే తరం ఈరోజు విద్యార్థులు రాకపోతున్నారు. కాబట్టి ఆ విద్యార్థులకు రాజకీయాలు మేము కూడా చేయగలుగుతాం, రాజకీయాలు మేము నిలబడగలుగుతాం అనే ఆలోచన వాళ్ళకి రావాలని వచ్చే రోజుల్లో ఖచ్చితంగా జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా వరకు విద్యార్థులు నిలబెట్టబోతున్నాం రేపు వచ్చే ఎన్నికల్లో. కాబట్టి ఈరోజు మేము నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తి, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో కొంచెం రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా, ఒక ప్రత్యేకమైన ఆలోచన గలటువంటి జిల్లా, తిరగబడే జిల్లా, అమాయకత్వం జిల్లా, ప్రశ్నించే జిల్లా. కాబట్టి ఈ జిల్లాలకు వెళ్ళి పోటీ చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న లక్ష్యాన్ని, ఏవైతే ప్రశ్నించే గొంతుకలు ఈరోజు అక్కడ చాలామంది మాట్లాడుతున్నారు ప్రశ్నించే గొంతుకలని, కానీ ఎక్కడైతే ఇష్యూస్ జరుగుతున్నాయో ఆ ఇష్యూస్ పైన స్పందన అనేది కొరవడింది. కాబట్టి ఆ స్పందించాలనే గొంతుగా నేను శాసన మండలికి వెళ్ళాలనే ఈ ప్రయత్నం గ్రాడ్యుయేట్స్ తరఫున చేస్తాను. ఓకే, ఎన్నికలు అంటే ముందుకెళ్ళడం అంటే చాలా వ్యయప్రయాసాలతో కూడినది విషయం. అంటే ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఆ రకమైన అంటే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉంటుందా? ఉండే అవకాశం ఉన్నది. నేను అదే అంటున్నా, ఇప్పుడు గ్రాడ్యుయేట్ కొంచెం విశాలంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే దాదాపు యంగ్స్టర్సే. ఈరోజు కొత్త తరం రాకుంటే వచ్చే రోజులలో ఇంకా భయంకరం కాబోతుంది వచ్చే రోజులలో. కాబట్టి వచ్చే రోజులలో ఖచ్చితంగా వీళ్లకు అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలు, ఇప్పుడు నామినేషన్ ఫీజు 5,000 10,000 మధ్యలోనే ఉన్నది. మనం మొత్తం అవన్నీ కొడితే 10,000 కంటే 10-15,000 కంటే ఎక్కువ దాటది. కానీ మరి బయటికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజలలో పోతుంటే ఇంతకాలం ఖర్చు ఎందుకు వస్తుంది? ఎవరు పెంచుతున్నారు? ఇది ప్రజల తప్ప, నాయకుల తప్ప? 100% ఎవరు తప్పు అనేది ఈరోజు ఒకరి మీద ఒకరు వేసుకునే పరిస్థితి లేదు. కానీ మనం ఒక ప్రయోగం చేసే తప్పే ఉన్నది. కాబట్టి ఈరోజు నేను ఏ విధంగా కొట్టాడినామో, మా ఉద్యమం ఏ విధంగా ఉండేనో ఇది అందరికీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే విద్యార్థులను, సామాన్యులను ఈరోజు రాజకీయాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నా. నేను ఖచ్చితంగా వాళ్ళు ఆర్థిక పరమైనంగా ఏ విధంగా ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు ఖచ్చితంగా నేను మాత్రము ఈరోజు నేను పెట్టుకున్న ఎజెండాను ఈ రెండే ప్రజల్లోకి తీసుకొని వెళ్తా. ఖచ్చితంగా వాళ్ళు ఏది ఓటుకు నోట్లు కానీ లేకుంటే అట్టకెళ్ళి ఆలోచించకుండా ఈరోజు ప్రజలు కూడా డిఫరెంట్గా ఆలోచించి నన్ను శాసనం పంపే ప్రయత్నం వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు దీని వేదిక ఎందుకు చేసుకున్నారు? అంటే ఈ రాజకీయ పార్టీని మీరు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఇదివరకు మిగతా పార్టీల నుండి కూడా అవకాశాలు వచ్చి ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ విఆర్పిని ఎందుకు ఎంచుకున్నారు? టైటిల్ ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ అని ఉన్నది. ఇది చర్చ జరగాలి. ఈరోజు విద్యార్థులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు దొంగలు, లంచగొండులు, సెటిల్మెంట్ బ్యాచ్లు, అబద్ధలాయటోళ్ళు, బ్లాక్మెయిలర్స్ ఇటువంటి మొత్తం వస్తుండ్రు. నిజంగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, కొంచెం సమాజం గురించి ఆలోచించే వారు రాజకీయాలకు దూరంగా ఉంటుండ్రు. కాబట్టి ఒక చర్చ జరగాలని నాకు చాలా పార్టీలు ఆఫర్ ఇచ్చినాయి. ఇవాళ కూడా ఇప్పుడు ఫోన్ కొట్టినా కానీ గంట సేపల్లో నాకు అతిపెద్ద పార్టీల బీఫామ్ నాకు వస్తాయి. కానీ నా ఆలోచన ఏముందంటే విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే విద్యార్థుల గురించి చర్చ జరగాలి. విద్యార్థుల రాజకీయాలు రావాల్సిన చర్చ తీసుకురావడానికనే ఈ జెండాని నేను ఇది చేసుకున్నా. ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఫేవర్గా కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు లేదంటారు? బ్రదర్, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక 50 ఏళ్ళ వెనుకకి తీసుకుపోయింది ఇక పార్టీని.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక 50 ఏళ్ళకి వెనుకకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీని అధికారం దేనికి నువ్వు గూగుల్లో కొడితే తెలుస్తుంది. కాళేశ్వరం బక్క జెర్సన్ అని కొట్టు, కాళేశ్వరం మిషన్ భగీరథ అని కొట్టు, కాళేశ్వరం గ్రూప్ 1 ఎగ్జామ్ బక్క జెర్సన్ గ్రూప్ 1 అని కొట్టు, బక్క జెర్సన్ మిషన్ భగీరథ అని కొట్టు, బక్క జెర్సన్ ధరణి అని కొట్టు. నా పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ రాదు. అంటే ప్రతి కాంట్రవర్సీకి బక్కా జెడ్సన్కు లింక్ ఉంటుంది అంటారు. కాంట్రవర్సీ కాదు, ప్రతి ఇష్యూ పైన జెర్సన్ కొట్లాడిండు. రేవంత్ రెడ్డి అంటే బ్లాక్మెయిల్ చేసుకొని పైసలు ఎత్తుకపోయినా నేను అంట. మొత్తానికి అంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్కి ఏం చెప్పబోతున్నారు? ఈరోజు నేను ప్రాణాలకు తెగించి ఒక సామాన్యుల తరపున నేను కొట్లాడినా. ఈరోజు మీరు ప్రాణాలకు తెగించమని అంటలేను నేను. మీరు మీ ఓటు స్వచ్ఛందంగా నిలబడి అందరు అభ్యర్థుల గురించి ఆలోచించు. ఎవరు కొట్లాడగలుగుతారు నాకే నేను అంటలేను, ఎవరు కొట్లాడగలుగుతారని మీరు అనుకుంటారో వాళ్ళకే ఓటేయమంటున్నాను. థ్యాంక్ యూ అండి.